హాయ్ సార్, మీ ఓన్ సన్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది సార్? ఎలా అనిపిస్తుంది అది? మీరు గమ్మత్తుగా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రశ్న ఉంటుంది, ఏం గురుగారు సినిమా ఎలా వస్తుంది అంటాడు. చాలా దరిద్రంగా ఉందండి ఎవడని అంటాడా? ఎవడు అంటాడు. చాలా బాగుంటుందండి అంటారు. క్వశ్చన్ కామన్, ఆన్సరు కామన్, ఎక్కడైనా జరిగేది అది. ఆ క్వశ్చన్ వేయడం అనేది కామన్గా అతను అడుగుతాడు, ఈ సమాధానం చెప్పడం కూడా కామన్గా లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ ఎంఎస్ నారాయణ అడిగాడు, ఏమండి అరే నా గెటప్ ఎలా ఉందని అడిగాను నేను, ఏదో మేకప్ వేసుకుంటే. అటువైపు తిరిగి చాలా బాగుంది అన్నయ్య అన్నాడు. చూడకుండా చెప్తావు ఏంటరా అన్నాను. చూసినా అదే ఆన్సర్ కదా అన్నాడు. అలాగా ఓన్ బ్లడ్తో యాక్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా కాదు, డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మీరు తాత క్యారెక్టర్ అన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఏముంది, తాత క్యారెక్టరే కదండి, తాతను కాదు కదా. హాయ్ సార్, హ్యాపీ బర్త్డే గురూజీ. థ్యాంక్ యూ. ఇది మరీ బాగుంది పేజ్ విజయ్. సార్ మాకు బ్రహ్మాండం రోజు ఏదైనా ఉందంటే అది మీ బర్త్డే సార్. సార్ అలాగే మీకు లైఫ్లో ఏమన్నా బ్రహ్మాండమైన రోజు ఉందంటే అది ఏం చెప్తారు సార్? ఇంకా అంటే ఇది కొంచెం అతిగా ఉంటుంది నా ఆన్సర్. డెఫినెట్గా నాకు తెలుసు, ప్రతిరోజు నాకు బ్రహ్మాండమైన రోజే. పర్టికులర్గా నా గురించి ఎందుకు చెప్తున్నానంటే, బ్రహ్మాండమైన రోజు అని మనల్ని మనం బ్రహ్మాండంగా రోజుని క్రియేట్ చేసుకుంటాం తప్ప మన కోసం బ్రహ్మాండమైన రోజు ఎప్పుడూ రాదు. ఏదైనా జరిగే ఇన్సిడెంట్ని మనల్ని మనం హ్యాపీగా ఉంచుకున్నప్పుడు అది ఆ రోజు మనకు బ్రహ్మాండమైన రోజు. ప్రతిరోజును మనం బ్రహ్మాండంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. చూడగానే అన్నాడు అనుకుంటే చూడండి ఫేస్ ఎలా ఉందో, అది బ్రహ్మాండంగా ఉండదు. ఏమ్మా బాగున్నావా అన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇది దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. యూ కెనాట్ గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. యూ హ్యావ్ టు జనరేట్ హ్యాపీనెస్ బై యువర్ సెల్ఫ్.